వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ గుడ్. సో షుగర్, బీపీ ఆఫ్టర్ కరోనా తర్వాత అందరికీ, అంటే కరోనా వచ్చిన చాలా మందికి మెడికేషన్ కానీ స్టెరాయిడ్స్ యూస్ చేయడం వల్ల కానీ షుగర్ వచ్చిందని చాలా మంది చెప్తున్నారు. సో ఏం చేయాలి అసలు? ఈ షుగర్ ఎవ్రీ ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ ఉంటే ఒక్క పర్సన్కి ఖచ్చితంగా ఉంటుంది షుగర్. అది ఏమైనా శాపమా? ఎందుకు వస్తుంది? వంశపారంపర్యంగా వస్తుందా? ఏంటి అసలు ఇది? ఎందుకు ఇంత ఎఫెక్ట్ చూపిస్తుంది లైఫ్స్ మీద? అసలు షుగర్ డిసీజేనండి. ఫస్ట్ షుగర్ డిసీజేనా? 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 ఇది రోగమేనా? మీరే చెప్పాలి మరి. మరి రోగం అయితే ఇంత మోడర్న్ టెక్నాలజీ, ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, మరి ఎందుకు పర్మనెంట్ సొల్యూషన్ రాలే? క్యాన్సర్ కి కూడా పర్మనెంట్ గా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడున్న సిస్టమ్. ఈ మోడర్న్ సిస్టమ్ అంతా కూడా క్యాన్సర్ కి ఉన్న కీమోథెరపీ ఏదో ఇచ్చి సర్జరీ చేసి ఏదో పర్మనెంట్ గా ట్రీట్మెంట్ చేసేసి ఎనఫ్ అక్కడితో అయిపోతుంది. మరి ఎందుకు మీరు అన్నట్టు షుగర్, బీపీ, థైరాయిడ్ కి జీవితకాలం మెడిసిన్స్ వేసుకోవాలి? అసలు ఇవి ఇంత వ్యాధులేనా? నాకు ఈ డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది అనుకోండి, హెడేక్ వచ్చింది అనుకోండి, టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది. అదొక టాబ్లెట్ తగ్గించడానికి. షుగర్ కి కానీ వీటికి వేస్తూనే ఉంటారు లైఫ్ లాంగ్ మొత్తం. ఇవి లైఫ్ స్టైల్ డిసీజ్, అంటే జస్ట్ ఒక డైజెషన్ కి సంబంధించిన డిసీజ్. షుగర్ అనేది ఒక జీర్ణ శక్తికి సంబంధించిన డిసీజ్. కాబట్టి చాలా మంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఏ ఫుడ్ కూడా అన్ని జంక్ ఫుడ్, అన్ని కెమికల్ ఫుడ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే డైజెషన్ సిస్టమ్ అనేది ఫస్ట్ పాడవుతుంది. కాబట్టి షుగర్ అనేది ఎప్పటికీ బ్యాలెన్స్ అవ్వదు. అంటే అంతే పోదు అంటే మన డైజెషన్ ఏం తింటే ఈజీగా డైజెషన్ అవుతుంది, ఏ టైంలో తినాలి, ఏం తినాలి, ఎప్పుడు తినాలి, దాని మీద షుగర్ అనేది అంతే డిపెండ్ అయి ఉంటది. కాబట్టి మీరు ఎంత చేసినా ఒక డిసీజ్ కి లైఫ్ టైం డిసీజ్ అనేది ఏదీ లేదండి. మనం అనుకుంటాం స్కిన్ క్యాన్సర్, అంటే క్యాన్సర్ రోగాలు, ఎన్నో రకాల క్యాన్సర్స్ కూడా కొంతకాలం వరకు మాత్రమే ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఈ షుగర్, బీపీ, థైరాయిడ్ కి ఎందుకు జీవితకాలం అవసరం అంటే ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇప్పుడు చూడండి, బీపీ అని అంటున్నాం మనం. మన దగ్గరికి నాడిపతి, మనం నాడి చూసి రోగం చెప్తాం అనమాట. నాడి చూసినప్పుడే మనకు రూట్ కాస్ లో ప్రాబ్లం ఏందో తెలుస్తుంది. ఈ రూట్ కాస్ లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, మనం నాడి చూసినప్పుడే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా లివర్ బాగాలేదు ఒకరికి, ఓకేనా? ఇప్పుడు బీపీకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. బీపీకి అసలు బీపీ అంటే ఏంది? బ్లడ్ ప్రెషర్, ఓకేనా? బ్లడ్ ప్రెషర్ చాలా సింపుల్ వర్డ్ ఇది, ఓకేనా? లివర్ బాగాలేదు, లివర్ బాగాలేని వాళ్ళకు హార్ట్ ఏం చేస్తుంది? హార్ట్ యొక్క పని ఏంటి? అన్ని సెల్స్ కి కానివ్వండి, అన్ని ఆర్గాన్స్ కి బ్లడ్ సప్లై చేయడం, బ్లడ్ అనేది పంప్ చేయాలి. లివర్ బాగాలేదు, లివర్ బాగాలేనప్పుడు హార్ట్ ఏం చేస్తుంది? ఈ లివర్ కి, హార్ట్ నుంచి లివర్ కి ఎక్కువ ఫోర్స్ తోటి బ్లడ్ ని సప్లై చేస్తుంది. ఎందుకంటే ఇది బాగాలేదు కాబట్టి ఎక్కువ ఫోర్స్ తోటి చేస్తుంది. హార్ట్ బ్లడ్ ని ఏం చేస్తుంది? ఫోర్స్ గా పంపిస్తుంది. బ్లడ్ ని ఫోర్స్ గా పంపిస్తుంది. బ్లడ్ బీపీ, బ్లడ్ ప్రెషర్. హార్ట్ బ్లడ్ ని ప్రెషర్ గా పంపించడని ప్రాసెస్ ని బీపీ అంటున్నాం. అంతే తప్ప బీపీ అనేది రోగం కాదు. అంటే సింపుల్ గా ఇక్కడ హార్ట్ ప్రెషర్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? లివర్ ని మంచిగా పెట్టుకోవాలి. లివర్ ని మంచిగా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? పులుపు కొంచెం తగ్గించండి, పులుపు తగ్గించండి, టైంకి తినండి, టైంకి నిద్రపోండి. లివర్ యొక్క పని అదే. టైంకి డైజెషన్ చేసేసి విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని కూడా బాడీకి అందించడము, ప్లస్ మంచిగా పడుకోవడం, బాడీకి రెస్ట్ ఇవ్వడం లివర్ పని. ఈ షుగర్ కంట్రోల్లో ఉంటుందా సార్? అంటే చెప్పుకోకూడదు కానీ చెప్తాను. అంటే నా ఎగ్జాంపుల్ నేనే చెప్పుకుంటాను. నాకు 18 years అయింది షుగర్ వచ్చి. ఫస్ట్ లో నాకు కూడా కంగారుతో ఏం చేసిన అంటే ఒక 1 year దాకా టాబ్లెట్ వేసుకున్నా, కానీ ఎక్కడ కంట్రోల్ అయ్యేది కాదు. తర్వాత ఈ ఏదైతే ఆయుర్వేద అయితే ఉందో, అగ్యుపంచర్ ఏదైతే ఉందో, న్యాచురల్ సైన్స్ ఈ మూడింటిని కూడించి నేను టాబ్లెట్ మానేసి ఈ మూడింటిని ఫాలో చేస్తూ వచ్చాను కొన్ని రోజులు. చాలా మందికి మీరు చాలా ఇప్పుడు నేను 16-17 years నుంచి ఒక టాబ్లెట్ వేసుకోలేదు నేను ఇప్పటి వరకు. సంవత్సరం ఒకసారి అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు చేసుకుంటాను. టాబ్లెట్ కూడా వేసుకోకుండా షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి? అదే అండి, మార్నింగ్ ఖచ్చితంగా 7 to 9 మధ్యలో తినండి. ఒక టిప్, మార్నింగ్ 7 to 9 మధ్యలో ఖచ్చితంగా తినాలి, హెవీగా తినండి. తర్వాత 9 to 11 ఫాస్టింగ్ చేయండి.
9 to మార్నింగ్ 9 to 11 మధ్యలో ఫాస్టింగ్, వాటర్ కూడా తాగకూడదు. ఒక గంట గ్యాప్ ఇవ్వాలి. 2 గంటలు, మార్నింగ్ 9 to 11, ఓకే 2 9 to 11 2 hours ఫాస్టింగ్ చేయండి. 7 to 9 మధ్యలో బ్రేక్ఫాస్ట్ అనకుండా మంచిగా మీల్స్ లంచ్ చేయండి మంచిగా. మధ్యాహ్నానికి కావాలంటే బ్రేక్ఫాస్ట్ చేయండి, నైట్ స్కిప్ చేయండి, లేదంటే జ్యూసెస్ ఏమైనా తాగేసి లిక్విడ్స్ ఏమైనా తాగేసి ఉండండి. ఇలా చేస్తే ఒక 6 months చేసి చూడండి, షుగర్ కంప్లీట్ గా నార్మల్, డైజెషన్ సిస్టమ్ మొత్తం మారిపోతుంది. హాస్పిటల్స్ అన్ని పెద్ద, అసలు మీరు చెప్పేది వింటే షుగర్ పేషెంట్స్ కోసమే కట్టిన హాస్పిటల్స్, డాక్టర్స్ అందరూ నిజంగా కాంట్రవర్సీ అవుతుందేమో మీరు అన్నట్టు స్టార్టింగ్ లో. కాబట్టి ఎక్కడ చెప్పలేదు. ఇవాళ ఒక సిచ్యువేషన్, నా సందర్భం నా గురించి, అందుకే ఎగ్జాంపుల్ నేనే ఇక్కడ. చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, చాలా విఐపి పేషెంట్స్ ఉన్నారు నాకు. చాలా మంది టాబ్లెట్లు మానేసి, బీపీకి థైరాయిడ్ కి టాబ్లెట్ మానేసి కూడా హ్యాపీగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని హ్యాపీగా ఉండే వాళ్ళని నా దగ్గర చాలా మంది ఉన్నారు పేషెంట్స్. కాబట్టి ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా టాబ్లెట్ మానేసేదానికి ముందు లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోండి. ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎంత స్పైసీ ఎంత తినాలి, పులుపు ఎప్పుడు తినాలి. మనం చాలా వరకు చూస్తే ఎండాకాలంలో మాత్రమే పచ్చి పులుసు చేసుకుని తింటాం, చింతపండుతో ఎక్కువ తింటాం. రీజన్ ఏంటి అంటే చలవ చేస్తుంది అని చెప్పి తింటాం. కానీ ఆ చలవ అనేది ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు పచ్చిపులు చేసుకుని తినము. రీజన్ ఏంటి అంటే బాడీ ఇంకా ఓవర్కూల్ అయిపోతుంది. ఓవర్కూల్ అంటే ఏంటి, ఇండైజెషన్, ఎక్కువ గ్యాస్ క్రియేట్ చేస్తుంది. యాసిడ్స్ ఒక టైం డైజెషన్ ఇన్బ్యాలెన్స్ అయింది అంటే యాసిడ్స్ ఫుడ్ ఆపేసేయాలండి, పుల్లటి వస్తువులు ఆపేయాలి. ఆపేస్తే ఆటోమేటిక్ గా బాడీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సార్ షుగర్ పేషెంట్స్ మీరు చెప్పారు, టైమింగ్స్ చెప్పారు, ఎలా తినాలని చెప్పారు, ఏం తినాలి కూడా చెప్తే. అంటే సిస్టమ్ ఎలా ఉంది అంటే, పాతకాలంలో చూడండి మార్నింగ్ టైంలో మంచిగా పుష్టిగా తినేది, నో లిమిట్ ఏం పెట్టుకునేది కాదు. అయితే ఇప్పుడుండే లైఫ్ స్టైల్ ఏంటంటే టేస్ట్ కోసం ఎక్కువ తింటున్నారు. అంటే మల్టిపుల్ కాంబినేషన్స్ కలుపుతున్నారు. కొన్ని దాంట్లో పెరుగు కలపకూడదు, కొన్ని కాంబినేషన్స్ లో పెరుగు కలుపుకొని తింటున్నారు. ఈ కాంబినేషన్స్ అనేవి టేస్ట్ కోసం ఎక్కువ ఫుడ్ అనేటివి ఎక్కువైపోయింది. బ్రెడ్ అనేది తినకూడదండి, అంటే మైదా, కంప్లీట్ గా మైదా. షుగర్ పేషెంట్లు 4 ఆల్టర్నేట్ చేసుకున్నారంటే షుగర్ కంప్లీట్ గా నార్మల్ అవుతుంది. ఒకటి రీఫైండ్ ఆయిల్ మార్చుకోవాలి, ఆయిల్ గానుగ నూనె తెచ్చుకోవాలి, వైట్ సాల్ట్ మానేసి పింక్ సాల్ట్ వాడండి. కల్లుప్పు ఓకే, కాకపోతే లేదంటే పింక్ సాల్ట్. కల్లుప్పు అయినా ఇప్పుడు దొరకట్లేదు, కల్లుప్పు కూడా ప్యూర్ గా దొరకట్లేదు, అది కూడా కెమికల్ కాబట్టి. అది ఇప్పుడు చూడండి. ఇంకోటి వచ్చేసి వైట్ షుగర్ మానేయండి, బెల్లంతో కావాల్సింది ఏదైనా తినండి. ఆ వైట్ షుగర్ మానేయండి. వైట్ షుగర్ లో కెమికల్స్ చూస్తే ఒక్కసారి మీరు కాంబినేషన్ చూస్తే మళ్ళీ ముట్టరండి మీరు. కాబట్టి ఏంటంటే ఏ దాంట్లో కలుపుతున్నారు, ఏం కలుపుతున్నారు కూడా అవగాహన లేకుండా తింటున్నారు. ఇంకోటి మైదా. ఈ మైదాని ఆల్టర్నేట్ చేసుకోండి, మైదాకు బదులు హోల్ వీట్ చేసుకున్నది. అసలు మైదా ఒకప్పుడు మనం దేనికి వాడేది స్కూల్లో, పోస్టర్లు అంటించేదానికి మైదా వాడేది. ఇప్పుడు మనం పోస్టర్లు అంటిస్తున్నామా లోపల ఏమన్నా, ఏమి అసలు పేగులు ఏమవుతుంది లోపల, ఇంటర్నల్ గా అసలు ఏమవుతుంది. ఆ మైదా యొక్క ఫుడ్, జ్వరం వచ్చినప్పుడు చూడండి, ఫీవర్ వచ్చినప్పుడు బ్రెడ్ పాలిసలు, ఆ రెండు కూడా ఫీవర్ లో తినకూడదు. ఫీవర్ లో బ్రెడ్ తినకూడదు, ప్లస్ పాలు తాగకూడదు. అది ఇంకా ఇండైజెషన్ క్రియేట్ చేసేసి రోగాన్ని, నార్మల్ టెంపరేచర్, నార్మల్ ఫీవర్, టైఫాయిడ్ దాకా, మలేరియా దాకా, ఇంకెక్కడో రెండు కూడా అసలు పాయిజన్. ఎవరో ఇంకో డాక్టర్ కూడా చెప్పారు, రెండు పాయిజన్, హెవీ మీల్ పాలు అనేది. సో ఆ టైంలో రెండు కూడా పాయిజన్. కాబట్టి ఈ రెండు కూడా అవాయిడ్ చేయాలి. ఓకే, కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేసేసుకుంటే షుగర్ ని హ్యాపీగా తగ్గించుకోవచ్చు. టైంకి తినండి, టైంకి నిద్రపోండి చాలు. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా అంతే అండి, థైరాయిడ్ కూడా అంతే అండి. మార్నింగ్ 9 to 11 వరకు ఫాస్టింగ్ చేస్తే కూడా ఒక 6 months ఫాస్టింగ్ చేసి ట్రై చేయండి. దీంట్లో ఏం ఖర్చు అయ్యేది కాదు కదా. మార్నింగ్ మంచిగా తినండి, ఈ 2 hours ఫాస్టింగ్ చేయండి. మార్నింగ్ 9 to 11 వరకు ఫాస్టింగ్ చేస్తే థైరాయిడ్ తగ్గిపోతుంది. ప్రాక్టికల్ గా నా దగ్గర ఎంతో మంది పేషెంట్స్ ఉన్నారు. ఇంకా రూట్ కాస్ లో వాళ్ళ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే ఎక్కడ చెప్తుంది, 9 to 11 అంటే మీరు ఇప్పుడు ప్యాంక్రియాస్ టైమింగ్ అనమాట. ఇది ఒక ప్యాంక్రియాస్ టైమింగ్ ఉంది. నేను చెప్పేవన్నీ కూడా నేచర్ కి సంబంధించిన ఒక టైమింగ్స్ అనమాట. ఈ టైమింగ్ ని కరెక్ట్ గా ఫాలో చేస్తే కూడా మనం హెల్దీగా ఉండొచ్చు. 7 to 9 తినొచ్చు, తినాలి, హెవీగా తినాలి, హెవీగా. ఎందుకంటే డే అంతా పని చేస్తుంటాం కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. మనం ఏం చేస్తాము, డే అంతా కష్టపడి నైట్ హెవీగా తింటాం, అది ఇండైజెషన్ వల్ల నైట్ నిద్ర సరిగా పట్టదు, ప్లస్ మార్నింగ్ లేస్తే మోషన్ ఫ్రీగా రాదు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ రూట్ కాస్ లో. కాబట్టి నైట్ వచ్చేసరికి తక్కువ తినండి. సో మీ ద్వారా ఇంకా అవేర్నెస్ కలిగించే వీడియోస్, జనాలకు కాస్త కనువిప్పు కలిగించే వీడియోస్ చేద్దాము వాళ్ళ హెల్త్ కోసం. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.